క్లీన్ అండ్ గ్రీన్ న్యూ ఎనర్జీ పాలసీ. ఆ పాలసీతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చాలా మంది ఇక్కడ కొత్త ప్రాజెక్టులు పెట్టడానికి ముందుకు వస్తా ఉన్నారు. 11th January 2025 తీసుకొచ్చినటువంటి ఈ పాలసీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్లే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు కూడా దావోస్ లో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అట్లాగే శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు వెళ్ళినప్పుడు అక్కడ కూడా పెద్ద ఎత్తున ఈ న్యూ ఎనర్జీ పాలసీని ఆధారంగా చేసుకొని సన్ పెట్రో సంబంధించినటువంటి కంపెనీ 3,400 మెగావాట్లతో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసం 20,000 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి ఒక ఎంఓ చేయడం జరిగింది. అట్లాగే మెగా కంపెనీ వారు కూడా 1,500 మెగావాట్లతో పంప్ స్టోరేజ్ 7,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో ఇంకొక ప్రాజెక్ట్ పెట్టడానికి కూడా ఎంఓ చేయడం జరిగింది. ఈ రెండు కూడా ఆ రెండు కంపెనీలు ఈరోజు వాళ్ళ సర్వే చేసుకుంటూ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుంటూ చాలా ముందు వెళ్తా ఉన్నారు. కొద్ది రోజుల్లో అవన్నీ కూడా రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ పెట్టడానికి ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈరోజు ఈ రెండు కంపెనీలు కూడా దాదాపు ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చూస్తే దాదాపు 27,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షిస్తూ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. వీటితో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంబంధమైనటువంటి అవసరాన్ని అధిగమించడానికి త్వరితగతిన మనం గమ్యాన్ని